समाचार न्यूज में आपका खैर मकदम करते हैं। निर्मल जिले एसी कारपोरेशन एडी शंकर सर कुबीर मंडल स्पेशल ऑफिसर जिला कलेक्टर के हुक्म के मुताबिक मंडल प्रजा परिषद दफ्तर के हाल में इंदिरा मकानात पर गांव के सेक्रेटरियों को मीटिंग में मुकर्रर किया गया। बहुत सी तजावीज और मशवरे दिए गए। इन्होंने 10वीं जमात के तुलबा से कहा कि रोजाना स्कूल आकर तालीम हासिल करके 10वीं जमात में अच्छे नंबरों से पास होना। इस प्रोग्राम में एमपीडीओ, एमपीओ, ईजीएस, एपीओ, स्कूल हेचएम, असातिज़ा, तुलबा मौजूद थे। కలెక్టర్ తరఫున మీ అందరితో మాట్లాడడానికి బాబు చేసుకోవడానికి జాబ్ చెప్పినట్టుగా రావడం జరిగింది. మీరు భోజనం సరిగ్గా పెడుతున్నారా? ఫస్ట్ భోజనం సరిగ్గా పెడుతున్నారు, మనకి ఫ్యాన్ ఇచ్చారు, కరెంటు, బుక్స్ అన్నీ ఇచ్చినాయి కదా. అన్ని విధాల ఫెసిలిటీస్, బేసిక్ ఫెసిలిటీస్ అన్నీ కూడా జరిగినాయి. ఇంకా మన కర్తవ్యం ఏంటిది మరి? చదువుకోవడం. చదువులో మనం ఎంచుకోవడం కదా. ఇప్పటి నుంచి ఎప్పుడు ఎగ్జామ్స్ మీ ఎస్ఎస్సి ఉన్నది. మీరేం చేయాలి? ఇప్పుడు ఇప్పటి నుంచే ప్రణాళిక ప్రకారంగా, సార్ చెప్పిన టేబుల్ ప్రకారంగా, టైం టేబుల్ ప్రకారంగా రెగ్యులర్గా స్కూల్కి రావాలి. చిన్న చిన్న మీరు కూడా ఈసారి మన మండలంలో మంచి పేరు తీసుకురావాలంటే అందరూ ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా చదవండి. ఫస్ట్ ఏం చేయాలి? చదవాలంటే స్కూల్కు రెగ్యులర్గా రావాలి. ఒక్కరోజు మీరు రాకుంటే నాకు. ఈరోజు మన గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం కుబీర్ మండలంలో సందర్శించడం జరిగింది. మరియు ఎంపీడీఓ గారు, నేను, ఎంపీఓ గారు, మరి పీడీఓ హౌసింగ్ తరఫున డిఈ హౌసింగ్ గారు రావడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల గురించి పంచ సెక్రటరీలతో రివ్యూ చేయడం జరిగింది. మరి ఇందిరమ్మ ఇండ్లలో మనం ఆల్రెడీ 817 శాంక్షన్ ఇస్తే అవి దాని టోటల్ వ్యక్తి వరకు ఆల్రెడీ మార్కౌట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వాటిని బేస్మెంట్లు మరియు లింటెల్ లెవెల్, స్లాబ్ లెవెల్ తీసుకొచ్చి ప్రారంభ దశకు తీసుకురావాలన్న కలెక్టర్ గారు ఆదేశానుసారం సెక్రటరీలందరికీ కూడా ఆ సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఇండ్లలో మంచి ప్రోగ్రెస్ ఆల్రెడీ జిల్లాలో మనం 2వ స్థానంలో 68% నుంచి 70% వరకు చేయడం జరిగింది. అదేవిధంగా మరి సోయాబీన్ ప్రొక్యూర్మెంట్ కూడా జరుగుతుంది కాబట్టి సోయాబీన్, మరి అదేవిధంగా మొక్కలు మార్కెట్ వాళ్ళు రైతులతో కూడా మాట్లాడి ఏమన్నా యూరియా గురించి ఏమైనా ప్రాబ్లం ఉందా అని వాళ్ళతో కూడా కనుక్కోవడం జరిగింది. అది కూడా సందర్శించడం జరిగింది. అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించి ఎస్ఎస్సిలో గతంలో మనకు 100% రిజల్ట్ కొరకు ప్రయత్నం చేసి మన కుబీర్ మండలం 100% రావడం జరిగింది. ఈసారి కూడా అదే టెంపో, అదే ఒరవడికి కొనసాగిస్తూ 100% ప్రయత్నం కొరకు ఇప్పటి నుంచి వెళ్ళి విద్యాశాఖ వాళ్ళతో ఎంఈఓతో మాట్లాడి స్కూళ్ళను కూడా సందర్శించి వాళ్ళకు కూడా ఇప్పటి నుంచి పిల్లలతో మాట్లాడి ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా చదువుకుంటే వాళ్ళు 100% రిజల్ట్ వచ్చినట్లయితే మన కుబీర్ మండలం మంచి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి కూడా డాక్టర్ గారితో మాట్లాడి హెల్త్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా కుబీర్లో మనకు వర్షాకాలం పోయింది కాబట్టి ఎలాంటి రోగాల బారిన పడకుండా 483 మార్కౌట్ ఇస్తే అందులో 327 వరకు బేస్మెంట్ కంప్లీట్ అయిన వాళ్ళకు అమౌంట్ కూడా రావడం జరిగింది. 109 వాలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. 35 స్లాబ్ లెవెల్ కూడా కంప్లీట్ అయింది. వాళ్ళకు కూడా 35 వరకు పేమెంట్ పడ్డది. అవి 35 స్లాబ్ లెవెల్ పడ్డది. వాటిని పూర్తి చేసి ప్రారంభం తీసుకురావడం జరుగుతుంది. కొత్త వాళ్ళకి ఛాన్స్ లేదు సార్ కట్టుకోవడానికి? కొత్త వాళ్ళకు 2వ విడత ఇంకా స్టార్ట్ కాలేదు. ఓన్లీ మొదటి విడత 813 స్టార్ట్ అయిన వాటిదే ప్రోగ్రెస్.